నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ నమస్కారం. నాగేందర్ దొడ్డ ఒక కామెంట్ అడగడం జరిగింది. బ్రదరు, bs6 వెహికల్స్కి ఎయిర్ ఫిల్టర్ ఎప్పుడు చేంజ్ చేయాలని అడుగుతున్నారు. bs6 వెహికల్స్కి ఎయిర్ ఫిల్టర్ ఎప్పుడు చేంజ్ చేయాలి, సో ఏ టైంలో చేంజ్ చేయాలి చెప్పన్నా అని అడుగుతున్నారు నాగేందర్ దొడ్డ. ఫ్రెండ్స్, అలాగే ప్రతి కామెంటు నేను వీడియో చేయడం జరిగింది. సో మీరు అడిగిన సర్వీస్ కామెంట్ ఏదైనా మీకు రిప్లై దొరకకపోతే సపరేట్గా ఇలా వీడియో చేస్తున్నాను. మీరు అడిగిన క్వశ్చన్ సర్వీస్ సంబంధించింది వీడియో మీకు కావాలంటే చూడాలంటే మన కిషోర్ ఆటోటెక్ ఛానల్కి వెళ్ళి ఆ ఛానల్లో ముందుగా మీకు వీడియోస్ కనిపిస్తాయి. అలాగే పక్కన కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది. సో దాని పక్కన ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. సో ఆ ప్లేలిస్టులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్లేలిస్ట్ సపరేట్గా పెట్టడం జరిగింది. సో మీరు అడిగిన ప్రతి కామెంట్, సర్వీస్ సంబంధించిన ప్రతి కామెంట్ కూడా రిప్లై ఇచ్చాను. ఆ ప్లేలిస్ట్ చెక్ చేసినట్లయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 1 by 1 1 2 3 4 5 వీడియోస్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో మీరు అడిగిన కామెంట్ అందులో రిప్లై ఇచ్చాను, వీడియో చేశాను, ఒకసారి చెక్. ఎయిర్ ఫిల్టర్ అనేది పర్టికులర్ టైం అంటూ ఏదీ లేదు. సో ఎయిర్ ఫిల్టర్ చోక్ అయితే ఇమీడియట్గా ఎయిర్ ఫిల్టర్ అనేది రీప్లేస్ చేయాలి. సో డీజిల్ ఇంజన్స్ కానీ అలాగే పెట్రోల్ ఇంజన్స్ కానీ ఎప్పుడైనా ఎయిర్ ఫిల్టర్ చోక్ అయిందంటే ఇమీడియట్గా ఎయిర్ ఫిల్టర్ అనేది రీప్లేస్ చేసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్ రీప్లేస్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, చోక్ అయిన వెంబటే ఎయిర్ ఫిల్టర్ రీప్లేస్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఇంజన్లోకి సఫిషియెంట్గా గాలి వెళ్ళదు. సో ఎయిర్ పోదు. ఆ ఎయిర్ పోని కారణంగా మనకి పికప్ డ్రాప్ అయిపోతుంది. సో దానివల్ల మనకి ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువ అయిపోతుంది. సో ఎక్కువగా ఎయిర్ ఫిల్టర్ ఎక్కువ చోక్ అవుతుందంటే రోడ్డు సరిగ్గా లేకపోయినా ధూళి ఎక్కువ డస్ట్ ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ ఎయిర్ ఫిల్టర్ చోక్ అవుతుంది. సో పెట్రోల్ ఇంజన్స్ అయితే తొందరగా చోక్ అయ్యే అవకాశం తక్కువ, కానీ డీజిల్ ఇంజన్లు అయితే తొందరగా ఎయిర్ ఫిల్టర్ చోక్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చిన bs6 డీజిల్ ఇంజన్స్ అన్నీ కూడా ఎయిర్ ఫిల్టర్ చోక్ అయితే ఆల్రెడీ డిస్ప్లేలో ఎయిర్ ఫిల్టర్ చోక్ అయినట్టు ఇండికేషన్ అయితే వస్తుంది 4-wheeler వెహికల్స్కి. అలాగే ఎయిర్ ఫిల్టర్ చోక్ అయినట్టు bs6 వెహికల్స్కి హైర్ అండ్ వెహికల్స్లో అయితే ఎయిర్ ఫిల్టర్ చోక్ అయినట్టు, అలాగే ఆ ఇంజన్ మాల్ ఫంక్షనింగ్ బ్లింక్ అయితే ఇంజన్లో కంప్లైంట్ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ విధంగా ఎయిర్ ఫిల్టర్ చోక్ అయిన ఏమంటే bs6 వెహికల్స్లో క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఎయిర్ ఫిల్టర్ డ్యామేజ్ అయితే మనం కొత్త ఎయిర్ ఫిల్టర్ రీప్లేస్ చేసుకోవాలి. మోటార్ సైకిల్కి, బైక్స్కి అయితే తొందరగా ఎయిర్ ఫిల్టర్ తొందరగా చోక్ కాదు. చోక్ అవుతుంది ఎలా అంటే ఏదైనా దుమ్ము ప్రదేశంలో కానీ రోడ్డు మట్టి దుమ్ముతో ఎక్కువ ఉంటే తొందరగా ఎక్కువ ఎయిర్ ఫిల్టర్ చోక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ మనం క్లీన్ చేసి మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ మళ్ళీ ఫిట్ చేసినట్లయితే పికప్ మళ్ళీ యాజిటీస్గా ఉంటుంది. సో ఇది మీరు గమనించాలి. సో ఎయిర్ ఫిల్టర్ అనేది రీప్లేస్ చేయడానికి పర్టికులర్ టైం అంటూ ఏం లేదు. ఎయిర్ ఫిల్టర్ చోక్ అయిందంటే మనం ఇమీడియట్గా మనం రీప్లేస్ చేసుకోవాలి, లేకపోతే క్లీన్ చేసి మళ్ళీ ఎక్కించాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు చూసిన ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అదేవిధంగా సర్వీస్ సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ చేయండి. సర్వీస్ సంబంధించిన అలాగే మీ పికప్ డ్రాప్ అవుతున్న bs6 కానీ bs4 కానీ పార్ట్స్ సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలపండి. సో మీరు తెలిపినట్లయితే మళ్ళీ నేను వీడియో చేసి ఈ విధంగా రిప్లై చేసే ప్రయత్నం చేస్తాను. లేకపోతే కింద మీరు కామెంట్ అడిగిన ప్రశ్నగా మళ్ళీ నేను రిప్లై చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.